సెంటర్ దగ్గర, పోలింగ్ బూత్‌ల దగ్గర, లేదంటే మొన్న వివాదాలు జరిగిన అనంతపురం, రాయలసీమ ఇటువంటి చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరిగుంటాయి. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇలా సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడం, లేదంటే దీని మీద ఇంకా ఒక విచారణ చేయడమో చేయాలా ఈ ఘటన స్పెషల్ చూస్తే? ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన నివేదికని బహిర్గతం చేయాలి. ఫస్ట్. హ్మ్. ఫస్ట్ హ్మ్. ఏమేం జరిగింది? ఎక్కడెక్కడ జరిగింది? హ్మ్. ఎక్కడ ఎవరిది తప్పు? హ్మ్. వైసీపీ వాళ్ళ తప్పేంటి? హ్మ్. తెలుగుదేశం వాళ్ళ తప్పేంటి? అట్లా పార్టీల పేరుతో ఇచ్చారా? లేకపోతే జస్ట్ ఒక క్యాజువల్‌గా ఇచ్చారా? హ్మ్. ఇది తేలాలి. హ్మ్. అది తేలితే గాని స్పష్టత రాదు. సిట్ వల్ల ఇది బయటపడిందా ఒక రకంగా ఈ అదే వీడియో? నాకు అర్థం కాలేదు. సిట్ అయితే గనక మొన్ననే బయటకొచ్చుండాలి. అంటే ఇది 4 రోజుల క్రితమే. హ్మ్. ఇది నిన్న తెలుగుదేశం వాళ్ళు బయటపెట్టారు. అంటే సిట్టు సంపాదించకపోతే వీళ్ళు సంపాదించి బయట పెట్టారా? హుహు. హ్మ్. బ్రహ్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మేనేజ్ చేసి ఆ వీడియో తెప్పించుకొని చేశాడా? హ్మ్. లేదు సిట్టు ఇచ్చినటువంటిది వీళ్ళకి సహకరించింది. అంటే సిట్టు కూడా జగన్‌కి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితొచ్చి, ఆ టైంలో ఈ అందులో ఎవరికన్నా కోపమొచ్చి, హ్మ్. ఈళ్ళిట్లా కొలైడ్ అయిపోతున్నది సిట్టు కూడా అన్న ఉద్దేశ్యంతో ఆ వీడియో బయటికి లీక్ చేశారా? హ్మ్. ఎందుకంటే అది బయటకొచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి. హ్మ్. కాబట్టి అది సిట్టా? లేకపోతే ఏంటనేది క్లారిటీ గావాలి. ఎంత ఆవేశపడిన పిన్నెల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఓటమి భయంతో చేశారా? ఒక బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎందుకు తప్పారు? బాధ్యత తప్పారు? అంటే అక్కడ గెలుపు అనేటువంటి దాని కోసం చేసినటువంటి అరాచకం అయ్యి ఉంటది గదా! హ్మ్. ఓటమి భయం అనే కాన్సెప్ట్ కంటే, గెలవడం అన్నటువంటి దాని కోసం ఎక్కడ తమకి ఓట్లొస్తాయో అక్కడుంచి, రాని